హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఆల్ యు ఆర్ గుడ్. ఈరోజు మనం మన బైక్ది చైన్ క్లీనింగ్ చేస్తున్నాం. లాంగ్ వీకెండ్ అని ఇంటికి వచ్చి ఉండే, సో ఇక్కడ ఇంజన్ దగ్గర చిన్న చైన్ పాకెట్ అది కూడా ఇప్పేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పీజీలో ఉన్నప్పుడు అక్కడ క్లీన్ చేయడానికి అవ్వదు కదా, అంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా. సో ఇంట్లో అయితే బెటర్ అని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంకా కూర్చున్న దీనిపైన. లెట్స్ వాచ్. బాబా మామూలు లేదు. సూపర్ అసలు. ఇది చూడు ఎంత అన్నమైందో. 3000 కిలోమీటర్లు ఏదైనా తిరిగింది అంటే మనం అలాంటి రోడ్లలో తిరిగామని అర్థం. లైట్స్ క్లీన్ దిస్. రూమ్లో ఏమి అనిపించలేదు అనుకుంటా. ఇప్పుడు మీకు సన్ రైజ్ చూపిస్తే చూడండి ఎంత ఉందో. బాగా ఘోరంగా ఉంది. ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకు మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏంది ఏందో. ఓకే, లెట్స్ క్లీన్ దిస్ ఆన్ ద ట్యాప్. ఇవన్నీ పీజీలో చేద్దామంటే అవ్వవు, ఎందుకంటే మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా మనకి పీజీలో. ఇక్కడనైతే మంచిగా ట్యాప్ కింద బ్రష్ పెట్టేసి ట్యాప్ ఆన్ చేసినామంటే కష్టం.
చూడమని మా అమ్మ సజెస్ట్ చేసింది, చూడుస్తుంది. ఇంటి దగ్గర కాబట్టి ఇవన్నీ మంచిగా మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ అదే పీజీలు అయితే కూర్చు అవన్నీ క్లీన్ చేయడానికి మళ్ళీ సర్వీస్ సెంటర్లకి ఇవ్వాలి. వాడి ఎంత తీసుకుంటాడా. ఫస్ట్ టైం చాలా వీడియోస్లలో చూసినాను, ఎందుకు ఏమన్నా అయితే ఎట్లా అని భయపడ్డా, కానీ ఒకసారి ట్రై చేద్దాం ఎందుకైనా మంచిది అని చెప్పేసి ట్రై చేసాం. ఏంటంటే ఒక్కసారి అలవాటు అయిందంటే ఇంకా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అంటే కొత్తది కాబట్టి భయం అవుతుంది అనుకో. ఇంకా నార్మల్గా ఒక్కసారి అలవాటు అయిందంటే కదా, ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చేస్తున్నాం. సెకండ్ టైం టప్పటప్పటప్ప రిక్వెస్ట్ అయినా డిఫరెన్స్ చూడవచ్చు మీరు. అప్పటికిప్పటికి కొంచెం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టు 80% అయిపోయింది. ఇంకొంచెం వేస్తే అయిపోతుంది. చేతులు చూడండి ఎట్లా అయిందో, మొత్తం ఘోరంగా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంటికాడ ఉన్నాం కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదంతా ఉన్నది ఇక చెత్త, అంత చెత్త ఉన్నది ఇక ఇదంతా మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, మమ్మే చేసుకుంటుంది. ఇంకెళ్ళి మనం ఇది ఫిట్ చేసుకోవాలి. వా చూడాలి డిఫరెన్స్. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్నా. చలో ఇట్స్ టైమ్ టు ఫిట్ ఇట్, రీఫిట్ ఇట్.